Hello students, in last class we discussed about what is data structure and types of data structures and how data structure is classified. So in this section we are discuss about why we need data structure. So asalu data structures ni enduku use chestunnamo. So data structure ante definition enti, arrangement of data ఇన్ మెమరీ లొకేషన్. సో కంప్యూటర్ మెమరీ లొకేషన్లో డేటాని అరేంజ్ చేయడాన్ని, యాక్సెస్ చేయడాన్ని, అరేంజ్ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే డేటా స్ట్రక్చర్ అంటున్నాము. సో ఇప్పుడు వై వీ నీడ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఎందుకు అవసరం అవుతుంది అంటే మనం డేటాని ఈజీగా యాక్సెస్ చేయడానికి, అలాగే స్పీడ్గా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి కూడా మనకి ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ తీసుకోండి. సో డిక్షనరీలో డేటా అంతా కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. సో దానివల్ల మీరు ఏ వర్డ్కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఈజీగా ఆ ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మీరు సెర్చ్ చేసుకుంటే మీరు లెస్ టైంలో మీకు కావాల్సిన వర్డ్కి మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే డేటా స్ట్రక్చర్ ద్వారా మనం డేటాని ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం కాబట్టి మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, డిస్ప్లే చేయాలన్నా, సెర్చ్ చేయాలన్నా కూడా మనకి టైం అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. సో అందువల్ల మనం ఈ కంప్యూటర్ మెమరీలో డేటాని స్టోర్ చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో అగైన్ అన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో ఉన్నాయన్నీ కూడా బేసిక్ డేటా టైప్స్, అంటే ఇంటిజరు, ఫ్లోటు, డబుల్, ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్లో ఉన్నాయి, అంటే అవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్. కాకపోతే నాన్ ప్రిమిటివ్కి వచ్చేటప్పటికి ఏంటి, యూజర్ డిఫైన్డ్, అంటే మనం డిఫైన్ చేసుకోవాలి. సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో అగైన్ 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి డేటా అరేంజ్డ్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్, అంటే డేటా ర్యాండమ్గా ఎక్కడైనా సరే మనం ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఫస్ట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే యారే. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఫస్ట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఏంటి? యారే. సో యారేస్ గురించి మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్లోను, జావాలోనూ నేర్చుకున్నారు. అయినా సరే ఒకసారి మళ్ళీ మనం వాట్ ఈజ్ అన్ యారే, హౌ టు డిక్లేర్ అన్ యారే అనేది చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ అన్ యారే? సో యారే ఈజ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. అంటే యారేలో ఏముంటాయి? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఉండొచ్చు. సో ఇటువంటి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని యారే అంటాం. సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఏ టైప్ ఉండాలి? సేమ్ డేటా టైప్ ఉండాలి. అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే సేమ్ డేటా టైప్ ఉండాలి. లేదంటే నేను ఫ్రాక్షన్ నెంబర్స్ తీసుకుంటున్నాను. 10.5, 11.5, 12.5. సో ఇవన్నీ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి. అయితే ఇంటిజర్ తీసుకుంటే ఇంటిజర్ డేటా టైప్ ఉండాలి, ఫ్రాక్షన్ నెంబర్స్ తీసుకుంటే ఫ్రాక్షన్ నెంబర్స్ తీసుకోవాలి. సో వాట్ ఈజ్ యారే? యారే మీన్స్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సో యారేని ఎందుకు డిక్లేర్ చేస్తున్నాం? జనరల్గా మనం డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాము? ఏదైనా ఒక వేరియబుల్ యూజ్ చేసి స్టోర్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10 అనే నెంబర్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి అనుకోండి. సో 10 ఎలా స్టోర్ చేసుకుంటాను? సో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి, సో ఆ వేరియబుల్కి ఎలకేట్ అయిన మెమరీలో మనం ఈ 10ని ప్లేస్ చేసుకుంటాము. సో హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ అంటే డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్. సో నేను ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ తీసుకుంటున్నాను, ఇంట్ ఏ. సో ఇక్కడ ఏ అనేది ఏంటి? వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్కి ఇది ఇంటిజర్ కాబట్టి మనకి 2 bytes ఆఫ్ మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. సో ఏ నేమ్తో, అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి? మెమరీ లొకేషన్ నేమ్ అన్నమాట. సో వేరియబుల్ ఏ అనే నేమ్తో మనకి 2 bytes ఆఫ్ మెమరీ ఎలకేట్ అవుతుంది. సో దీని సైజ్ ఎంత? 2 bytes. ఓకే, ఇప్పుడు నేను 10 అనే నెంబర్ని ఏలో స్టోర్ చేయాలి. సో 10 అనే నెంబర్ని ఏలో స్టోర్ చేయాలి కాబట్టి
సో A ఈజ్ ఈక్వల్ టు 10 అసైన్ చేశాను. ఇప్పుడు 10 ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏదైతే ఏకి అలొకేట్ అయిన మెమరీ ఉందో ఈ మెమరీలో మనకి 10 అనేది అసైన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను 20 అనే నెంబర్ని అలొకేట్ చేయాలి. సో 20 అనే నెంబర్ని అలొకేట్ చేయాలి అంటే సేమ్ వేరియబుల్ యూస్ చేసి అలొకేట్ చేయొచ్చా, స్టోర్ చేయొచ్చా? సో సేమ్ వేరియబుల్ నేమ్ యూస్ చేసి స్టోర్ చేయలేము. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను A ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 20 అని అసైన్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? సో ఈ ఏకి అలొకేట్ అయిన మెమరీలో 10ని రిమూవ్ చేసేసి దేన్ని ప్లేస్ చేస్తుంది? 20ని ప్లేస్ చేస్తుంది. అంటే ప్రీవియస్ డేటా రిమూవ్ అయిపోయి న్యూ డేటా అనేది ప్లేస్ అవుతుంది. సో నాకు 10 కావాలి, 20 కావాలి, 10 ఎరేజ్ అవ్వకూడదు, 20 కావాలి. సో ఇటువంటిప్పుడు ఏం చేస్తాము? ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను, B అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో B అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? B అనే వేరియబుల్కి కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఈ అలొకేట్ అయిన మెమరీ ఎంత? ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి 2 bytes ఆఫ్ మెమరీ అనికి అలొకేట్ అవుతుంది. సో ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 20 అసైన్ చేశాను. సో ఇప్పుడు Bలో ఏం స్టోర్ అవుతుంది? 20 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను 10, 20 అలానే 30, 40, 50 అలా అప్ టు 1000 నెంబర్స్ వరకు స్టోర్ చేయాలి అనుకోండి. సో అప్పుడు నేను ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది? సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది అంటే మనకి ప్రోగ్రాంలో వేరియబుల్స్ అనేవి పెరిగిపోతుంది. సో ఈ వేరియబుల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోయిందో మనం వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, నేను స్టోర్ చేసేది 10, 20 ఇది నాన్ ఫ్రాక్షన్ నెంబరే, 20 నాన్ ఫ్రాక్షన్ నెంబరే, 30 నాన్ ఫ్రాక్షన్ నెంబరే, అప్ టు 1000 అన్నీ కూడా నేను నాన్ ఫ్రాక్షన్ నెంబర్స్ని స్టోర్ చేయాలి. అంటే సేమ్ డేటా టైప్ నెంబర్స్ని స్టోర్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాము అంటే సో ఇలాగ ఒక్కొక్క నెంబర్ని స్టోర్ చేయడానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోకుండా మనం ఒక యారేని డిక్లేర్ చేసుకుంటున్నాం. సో ఒక యారేని డిక్లేర్ చేసి మీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే అంత సైజు మనం యారేని డిక్లేర్ చేసుకుంటాము. ఆ యారేలోనే మనం ఈ డేటా అంతటిని కూడా స్టోర్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి. సో మనం ఆ డేటా మీద ఏవైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే మనం ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. సో మనం అందుకోసం ఇప్పుడు ఒక యారేని డిక్లేర్ చేద్దాం. సో హౌ టు డిక్లేర్ ఎన్ యారే. సో యారేని ఎలా డిక్లేర్ చేయాలి అంటే సో సింటాక్స్ వచ్చి సింటాక్స్ ఫర్ డిక్లేరింగ్ అన్ యారే. సింటాక్స్ ఏంటి? డేటా టైప్. సో యారేని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ డేటా టైప్, వేరియబుల్ నేమ్. ఇక్కడ వరకు కూడా మనం జనరల్గా వేరియబుల్ని డిక్లేర్ చేసిన సింటాక్సే. సో దీనికి ఆ యారేని ఇప్పుడు ఈ వేరియబుల్ని మనం యారేగా డిక్లేర్ చేయాలి కాబట్టి ఈ వేరియబుల్ నేమ్కి ఎండింగ్లో ఏం పెడతాము అంటే సబ్స్క్రిప్ట్ పెడతాం. సో ఈ సబ్స్క్రిప్ట్లో మనం ఏం మెన్షన్ చేస్తాము అంటే సైజ్ మెన్షన్ చేస్తాం, సెమీకోలన్. సో ఇది మనం యారేని డిక్లేర్ చేయడానికి యూస్ చేసే సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్? డేటా టైప్, వేరియబుల్ నేమ్, సబ్స్క్రిప్ట్, సైజ్. సో సైజ్ మీన్స్ ఆ యారే సైజ్ ఎంత ఉండాలి అనేది మనం డిక్లేర్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ డేటా టైప్ ఇంటిజర్ డేటాని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంటిజర్ డేటా మీన్స్ ఫ్రాక్షన్స్ లేని నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి డేటా టైప్ అంటే ఏం తీసుకుంటున్నాను? ఇంటి డేటా టైప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటున్నాము అంటే ఏ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఏ అనే వేరియబుల్లో నేను 10 నెంబర్స్ని స్టోర్ చేయాలి. జనరల్గా ఇంట్ ఏ అంటే మనకి ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలను? సింగిల్ వాల్యూని స్టోర్ చేయగలను. ఇప్పుడు దీంట్లో 10 వాల్యూస్ని స్టోర్ చేయాలి కాబట్టి దీన్ని నేను యారేగా డిక్లేర్ చేస్తున్నాను. యారే డిక్లేర్ చేయాలంటే సబ్స్క్రిప్ట్ యూస్ చేయాలి. సబ్స్క్రిప్ట్ సైజ్ 10, 20 మీ ఇష్టం. మీకు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే అంత సైజుని మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. కొంచెం ఎడిషనల్గా అంటే మెమరీ స్పేస్ కొంచెం ఎక్కువ ఉండేలా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకోండి, 15 ఫర్దర్గా మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి ఆ యారేకి ఎలిమెంట్స్ అనుకుంటే AF15 అని కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇది యారేని డిక్లేర్ చేయడానికి మనం యూస్ చేసే సింటాక్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యారేస్. సో
మనకి యారేస్లో 3 టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ 1 డైమెన్షనల్ యారే, సెకండ్ వన్ 2 డైమెన్షనల్ యారే, థర్డ్ వన్ మల్టీ డైమెన్షనల్ యారే. సో మనం ఏ యారేని 1 డైమెన్షనల్ యారే అంటామంటే విచ్ యారే కంటైన్స్ సింగిల్ సబ్స్క్రిప్ట్, దట్ యారే ఈస్ కాల్డ్ 1 డైమెన్షనల్ యారే. నెక్స్ట్ వన్ 2 డైమెన్షనల్ యారే, విచ్ యారే కంటైన్స్ 2 సబ్స్క్రిప్ట్స్, సో దట్ యారే ఈస్ కాల్డ్ 2 డైమెన్షనల్ యారే. సో మల్టీ డైమెన్షనల్ యారే, which array contains more than 2 subscripts, that array is called multi-dimensional array. సో మనం 1 డైమెన్షనల్ యారే ఎలా డిక్లేర్ చేయాలి, దాని యొక్క డేటాని ఎలా అసైన్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ 1 డైమెన్షనల్ యారే. సో హౌ టు డిక్లేర్ 1 డైమెన్షనల్ యారే. సో 1 డైమెన్షనల్ యారే డిక్లేర్ చేయడానికి సింటాక్స్ data type, వేరియబుల్ నేమ్, సబ్స్క్రిప్ట్. సో 1 డైమెన్షనల్ యారేకి ఎన్ని సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి? సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి డేటా టైప్, వేరియబుల్ నేమ్, సబ్స్క్రిప్ట్లో ఏం మెన్షన్ చేస్తాము అంటే యారే సైజ్ని మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ మనం ఇంటిజర్ డేటా టైప్ తీసుకుంటున్నాను. సో ఇంటిజర్ డేటా టైప్ కీవర్డ్ ఏంటి? ఇంట్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటున్నానంటే వేరియబుల్ నేమ్ ఏ మెన్షన్ చేస్తున్నాను. సో ఏ సైజ్ వచ్చి A5 అంటే నేను ఒక యారేలో 5 ఎలిమెంట్స్ ప్లేస్ అయ్యేలాగా యారేని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యారేకి మెమరీ అనేది ఎలా అలొకేట్ అవుతుంది అంటే, సో మనకి యారేకి మెమరీ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో అలొకేట్ అవుతుంది. సో అంటే చూడండి, సో యారే నేమ్ ఏంటమ్మా? ఏ. సో చూడండి మనం ఎన్ని సైజ్ ఎంత ఇచ్చామో 5 ఇచ్చాము కాబట్టి ఈ ఏ అనే యారేకి ఎన్ని మెమరీ లొకేషన్స్ అలొకేట్ అవుతాయి? 5 మెమరీ లొకేషన్స్ అలొకేట్ అవుతాయి. ఓకే, 5 మెమరీ లొకేషన్స్ అలొకేట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఏ అనే యారే ఏ డేటా టైపు? ఇంటిజర్ డేటా టైపు. సో ఇంటిజర్ డేటా టైప్కి సైజ్ ఎంత? 2 bytes. కాబట్టి ఒక్కొక్క మెమరీ లొకేషన్ సైజ్ ఎంత ఉంటుంది? 2 bytes ఉంటుంది. సో ఈచ్ మెమరీ లొకేషన్ కంటైన్ 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్. సో ఇప్పుడు ఒక్కొక్క లొకేషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మనం ఇండెక్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ ప్లేస్లో ఎలిమెంట్ని పెట్టాలి, లేదంటే సెకండ్ ప్లేస్లో పెట్టాలి, థర్డ్ ప్లేస్లో పెట్టాలి. సో ఆ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది మనం ఎలాగా మెన్షన్ చేస్తాము అంటే ఇండెక్స్. సో యారే ఇండెక్స్ మనకి 0 నుంచి కానీ 1 నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు. సో 0 నుంచి అయినా చేయొచ్చు, 1 నుంచి అయినా చేయొచ్చు, ఎలా చేసినా ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ యారే ఇండెక్స్ 0 నుంచి తీసుకుంటున్నాను. 0, 1, 2, 3, 4. సో ఇందులో లోయర్ బౌండ్ ఎంత? 0, అప్పర్ బౌండ్ 4. సో మనం అదే ఇండెక్స్ని నేను 1 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. సో అప్పుడు ఎలా వస్తుంది? 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇప్పుడు మీరు యారే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేస్తే అప్పర్ బౌండ్ ఎంత అవుతుంది అంటే సైజ్ -1 అవుతుంది. ఓకే, మీరు యారే ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేస్తే మనకి అప్పర్ బౌండ్ ఎంత అవుతుంది? సైజ్ అవుతుంది. సో ఇదే డిఫరెన్స్ రెండింటికి. మీరు 0 నుంచి అయినా స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు, 1 నుంచి స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు హౌ టు ఎలొకేట్ వాల్యూస్ టు ద యారే. ఇప్పుడు ఈ యారేకి వాల్యూస్ని ఎలా ప్లేస్ చేయాలి? సో ఇప్పుడు ఈ యారేకి వాల్యూస్ని ఎలా ప్లేస్ చేయాలి అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ చేద్దాం, అంటే డైరెక్ట్గా వాల్యూస్ని అసైన్ చేద్దాం. సో చూడండి, యారే నేమ్ ఏంటి? A5. ఓకే, సో A5. సో ఇప్పుడు ఈ యారేకి నేను వాల్యూస్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి అంటే కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఈ కర్లీ బ్రాకెట్స్లో మీరు ఏవైతే వాల్యూస్ని ఇవ్వాలి, యారేలో ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ వాల్యూస్ని పెడుతున్నా 10, 20, 30,
40, 50. సో మీరు గుర్తుంచుకోవాలి, మీరు ఇచ్చే వాల్యూస్ సైజ్ ఎంత ఉందో దాన్ని మించి ఉండకూడదు. అంటే సైజు ఎక్సీడ్ అయ్యి మనం వాల్యూస్ అనేవి మెన్షన్ చేయకూడదు. తక్కువైనా చేయొచ్చు. అంటే మీరు సైజ్ 5 తీసుకున్నారు కాబట్టి 3 ఎలిమెంట్స్నైనా ప్లేస్ చేయొచ్చు. రిమైనింగ్ ప్లేస్ 0 సెలెక్ట్ చేసుకుంటుంది. అంతేగాని సైజుని ఎక్సీడ్ అయ్యి మీరు వాల్యూస్ని ప్లేస్ చేయకూడదు. సో ఇప్పుడు చూడండి, యారేకి వాల్యూస్ని ఎలా ఎలికేట్ చేస్తాము. యారే నేమ్ సబ్స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్లో వాల్యూస్ని ఇవ్వాలి విత్ కామా సెపరేటర్ 10, 20, 30, 40, 50. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత సెమీకోలన్తో ఎండ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాల్యూ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, యారేలో నేను ఇచ్చిన ఫస్ట్ ఎలిమెంట్ 10. సో 10 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 20. సో 20 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫస్ట్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ ఏంటి 30. సో 30 వచ్చి ఇండెక్స్ 2లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 40, 50. సో ఇలాగ కంటిన్యూస్గా మనకి యారేలో మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇన్ కేసు నేను 10ని యాక్సెస్ చేయాలి. సో ఈ యారేలో ఉన్న 10ని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏలో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి చేయాలనుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి అంటారు. అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి సిలోకి స్టోర్ అవుతుంది. అంటే ఏలో ఉన్న వాల్యూని మనం ఏ అనే నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏ అనే యారేలో ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో నేను 10 అనేదాన్ని యాక్సెస్ చేయాలి. సో 10 అనేదాన్ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాము, బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో ఆ 10 యొక్క యారే నేము విత్ ఇండెక్స్తో మనం యాక్సెస్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 యాక్సెస్ చేయాలి అంటే దాన్ని ఎలాగ కాల్ చేయొచ్చు, A0. అంటే 10 మెమరీ లొకేషన్ నేమ్ ఏంటి, A0. 20ని యాక్సెస్ చేసుకోవాలంటే దాని మెమరీ లొకేషన్ నేమ్ ఏంటి, దాని ఇండెక్స్ A1. 30ని యాక్సెస్ చేయాలంటే A2. 40ని యాక్సెస్ చేయాలి అంటే A3. 50ని యాక్సెస్ చేయాలి అంటే A4. అంటే మనం యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా దాని ఇండెక్స్ బేస్ చేసుకుని మాత్రమే రిట్రీవ్ చేయడం కానీ లేదంటే స్టోర్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు మనం 10ని యాక్సెస్ చేయాలంటే A0తో చేయాలి. 20 అంటే A1 యారే నేము దాని ఇండెక్స్. సో యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని దాని ఇండెక్స్తో మనం యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. ఇది మనకి 1 డైమెన్షనల్ యారే డిక్లరేషన్. నెక్స్ట్ యారే అసైనింగ్ వాల్యూస్ టు యారేస్. 2 డైమెన్షనల్ యారే. సో చూడండి, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ 2 డైమెన్షనల్ యారే. సో 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చి డేటా టైప్, వేరియబుల్ నేము, నెక్స్ట్ సబ్స్క్రిప్ట్. సో మనకు 1 డైమెన్షనల్ యారేలో ఎన్ని సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి, సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటుంది. సో 2 డైమెన్షనల్ యారేకి వచ్చేటప్పటికి 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే, సైజ్ 1, సైజ్ 2, సెమీకోలన్. ఓకే, హియర్ సైజ్ 1 రిప్రజెంట్స్ రోస్, సైజ్ 2 రిప్రజెంట్స్ కాలమ్స్. అంటే మనకి 2 డైమెన్షనల్ యారేలో డేటా అనేది ఎలా ప్లేస్ అవుతుంది అంటే రోస్ అండ్ కాలమ్స్లో ప్లేస్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, మనం ఇంటిజర్ డేటాను స్టోర్ చేద్దాం కాబట్టి డేటా టైప్ ఏం తీసుకుంటున్నాను, ఇంట్ అని తీసుకుంటున్నాను. సో ఇంట్ డేటా టైప్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటున్నాము అంటే ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో సైజ్ 1, సైజ్ 2. అంటే సైజ్ 1, సైజ్ 2 సేమ్ ఉండని అవసరం లేదు, డిఫరెంట్ కూడా ఉండొచ్చు. సో నేను ఇక్కడ జస్ట్ సేమ్ సైజ్ తీసుకుంటున్నాను. A3, 3 సెమీకోలన్. సో ఇది డిక్లరేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ యారే. సో ఇప్పుడు మీరు 2 డైమెన్షనల్ యారేలో A3 అని డిక్లేర్ చేసినప్పుడు మనకి మెమరీ ఎలా ఎలకేట్ అవుతుంది అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఎలకేట్ అవుతుంది. సో 1 డైమెన్షనల్ యారేకి వచ్చేటప్పటికి అన్నీ కూడా సీక్వెన్షియల్గా ఎలకేట్ అవుతుంది. మనం 2 డైమెన్షనల్ తీసుకునేటప్పటికి మనకి మెమరీ అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఎలకేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు A3 అని తీసుకున్నప్పుడు మనకి మెమరీ ఎలకేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో యారే నేమ్ ఏంటి ఏ. సో ఈ ఏ అనే యారేకి ఓకే, సో
ఇక్కడ ఫస్ట్ 3 ఏం రిప్రజెంట్ చేస్తుంది, రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ 3 ఏం రిప్రజెంట్ చేస్తుంది, కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ యారేలో మనకి ఎన్ని రోస్ ఉంటాయి, 3 రోస్ ఉంటాయి. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. సో 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి. సో ఇది రో 1, రో 2, రో 3, కాలం 1, కాలం 2, కాలం 3. సో మనం 1 నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే 0 నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ 0 నుంచి తీసుకున్నారనుకో, 0, 1, 2 అంటే 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. సేమ్ కాలమ్స్ని కూడా 0 నుంచి స్టార్ట్ చేస్తే, సో 0 కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఓకే, సో ఇది మనకి 2 డైమెన్షనల్ యారే రిప్రజెంటేషన్ అనమాట. సో నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్లో మనకి డేటానే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు అసైనింగ్ డేటా టు 2 డైమెన్షనల్ యారే. సో 2 డైమెన్షనల్ యారేకి డేటాని అసైన్ చేద్దాం. ఓకే, A of 3 3 ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఇచ్చి, ఇప్పుడు చూడండి మనం 3 రోస్ 3 కాలమ్స్ తీసుకున్నాం. అంటే నేను ఇప్పుడు ఈ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ని ప్లేస్ చేయగలను, 3 × 3 9 ఎలిమెంట్స్ని ప్లేస్ చేయగలను. కాబట్టి మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం 9 ఎలిమెంట్స్ ఇవ్వచ్చు. 9ని దాటి ఇవ్వకూడదు, బిలో 9 అయినా ఇవ్వచ్చు, 9 వరకు అన్న మనం ఎలిమెంట్స్ని ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు నేను ఇది 2 డైమెన్షనల్ యారేకి 9 ఎలిమెంట్స్ని అసైన్ చేశాను. సో ఇప్పుడు చూడండి, సో అసైన్మెంట్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ జరుగుతుంది, 0th రో 0th కాలం అంటే A of 0 0. దీని ప్లేస్ ఏంటి, A of 0 0. సో దీంట్లో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్. సో సెకండ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ రోస్ కంప్లీట్ అవుతాయి. ఒక్కొక్క రో కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రోకి వస్తుంది అనమాట డేటా. సో ఇప్పుడు 2ని ప్లేస్ చేయాలి. సో 2 ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఫస్ట్ రో అంటే 0 రో 0th రో ఫస్ట్ కాలం అంటే దీని ఇండెక్స్ ఏంటి, A of 0 1. సో ఫస్ట్ దాని ఇండెక్స్ ఏంటి, A of 0 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ యొక్క 2 ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు 2 ఇండెక్స్ ఏంటి, A of 0 1. నెక్స్ట్ 3 వచ్చి ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. దీని ఇండెక్స్ ఎంత, A of 0 3. సో నెక్స్ట్ 4 వచ్చి ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి మూవ్ అవుతుంది అనమాట. సో దీని ఇండెక్స్ ఎంత, A of 1 0 అంటే ఫస్ట్ రో 0th కాలం. సో అక్కడ మనకి 4 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 5 ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. దీని ఇండెక్స్ వచ్చి A of 1 1. నెక్స్ట్ 6 ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. దాని ఇండెక్స్ A of 1 3. నెక్స్ట్ 7, నెక్స్ట్ ప్లేస్లో 8, నెక్స్ట్ ప్లేస్లో 9 అనమాట. సో ఇది 7 ఇండెక్స్ వచ్చి A of 2 0. 8 ఇండెక్స్ A of 2 1. 9 ఇండెక్స్ A of 2 2. సో ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ యారేలో ఏదైనా ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే ఈ ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5ని యాక్సెస్ చేయాలి, 5ని డిస్ప్లే చేయాలి. సో దానికి నేమ్ ఏంటి, దాని ఇండెక్స్ నేము యారే నేము A of 1 1. సో 5ని A of 1 1తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ మల్టీ డైమెన్షనల్ యారే. సో మల్టీ డైమెన్షనల్ యారే వచ్చేటప్పటికి మనకి మోర్ దెన్ 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటే ఆ టైప్ ఆఫ్ యారేస్ని ఏమంటాము, మల్టీ డైమెన్షనల్ యారేస్ అంటాము. సో దాని సింటాక్స్ చూడండి, డేటా టైప్, వేరియబుల్ నేము,
నెక్స్ట్ సబ్స్క్రిప్ట్స్ సైజ్ 1, సైజ్ 2, సైజ్ 3 సో ఆన్. సో ఇక్కడ మనకి 1 డైమెన్షనల్ అరే వచ్చేటప్పటికి సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటుంది. 2 డైమెన్షనల్ అరే వచ్చేటప్పటికి ఓన్లీ 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. సో మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి మోర్ దాన్ 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటున్నాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఏ. సో దీనికి సైజ్ వచ్చి మోర్ దాన్ 2 సబ్స్క్రిప్ట్ ఏ ఆఫ్ 3, 4, 3 సో ఆన్ సెమీకోలన్. సో నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్ట్స్ అనేవి మనకి ఉండొచ్చు. సో దీనికి వాల్యూస్ అసైన్ చేయడం, యాక్సెస్ చేయడం యాజ్ ఇట్ ఈజ్ మనకి 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ లాగే మనం అసైన్ చేయొచ్చు. మనం యారేలో వాల్యూస్ని యాక్సెస్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాము. మనం 1 డైమెన్షనల్ యారేకి సింగిల్ ఫర్ లూప్ సరిపోతుంది. 2 డైమెన్షనల్ యారేలో డేటాని యాక్సెస్ చేయాలంటే 2 ఫర్ లూప్స్, ఫర్ రో ఫర్ 1 ఫర్ లూప్ ఫర్ రో, అనదర్ ఫర్ లూప్ ఫర్ కాలం. సో మల్టీ డైమెన్షనల్ యారేని యాక్సెస్ చేయాలి అంటే మీరు ఎన్ని సబ్స్క్రిప్ట్స్ అయితే యూజ్ చేశారో అన్ని ఫర్ లూప్స్ని దీంట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫర్ మల్టీ డైమెన్షనల్